హాయ్ హలో నేను మీ వాసవి ఆచార్య. వెల్కమ్ టు సోషల్ పోస్ట్ హెల్త్. చాలామందికి స్కిన్ ప్రాబ్లమ్సే కాకుండా హెయిర్ కూడా ఊడుతూ ఉంటుంది. ఒక హెయిర్ ఊడితే ఓకే, లేదు అంటే 10 హెయిర్స్ ఊడితే ఓకే. హండ్రెడ్స్ ఆఫ్ హెయిర్స్ ఊడుతున్నాయి అండ్ ఫేస్ మీద పిగ్మెంటేషన్ వస్తుంది అని అంటే మాత్రం వెంటనే మనం డెర్మటాలజిస్ట్ని కన్సల్ట్ చేయాలి. బ్రైట్ టు బీస్ కావండి, గ్రూమ్ టు బీస్ కావండి, 6 months ముందే ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే మీ స్కిన్కి చాలా బెటర్ అని చెప్తున్నారు. కానీ ఎలాంటి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి? సో అసలు యాక్నీ ఎందుకు వస్తుంది అండ్ పీసీఓడికి యాక్నీకి ఉన్న రిలేషన్ ఏంటి? సో ఈ టాపిక్స్ మీద మనం ఈరోజు డిస్కస్ చేద్దాం డాక్టర్ సుస్మిత. సో మేడంని ఇన్వైట్ చేసి వీటన్నిటి మీద మేడం నుంచి ఆన్సర్స్ తీసుకుందాం. సో మీరు చేయాల్సిందల్లా ఒకటే, వీడియో కనుక నచ్చినట్లయితే ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సో మేడంని ఇన్వైట్ చేద్దామా? హాయ్ మ్యామ్, హలో అండి. ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్. మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నా మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మన వీడియో చూస్తున్న వాళ్ళ కూడా మీలాంటి క్లీన్ అండ్ క్లియర్ స్కిన్ ఉండాలి కదా. అలా ఉండాలంటే ఏం చేయాలి? మల్టిపుల్ థింగ్స్ అండి. అంటే మీరు కన్సర్న్ బట్టి అడ్రస్ చేసుకోవాల్సి వస్తుంది. అంటే కొంతమందికి ఎట్లా అంటే మ్యామ్, ఏజ్తో ఏం సంబంధం ఉండదు. 30 years 35 years ఒకప్పుడు అయితే ఒక పింపుల్ వచ్చింది అని అంటే టీనేజర్స్కి వస్తుంది అన్నట్లు ఉండేది. రైట్ నౌ అలా ఏం లేదు. సో ఏజ్తో సంబంధం లేకుండా పింపుల్స్ రావడం అనేది గుడ్ సైన్ అంటారా లేదా బ్యాడ్ సైన్ అంటారా? డెఫినెట్గా బ్యాడ్ సైన్ అండి. యాక్చువల్గా ఒకప్పుడు అంటే ఈ బేసిక్గా టీనేజ్లో పింపుల్స్ అనేవి ఎక్కువ వస్తాయి. సో ఇప్పుడు టీనేజ్లో ఏంటి అంటే హార్మోనల్ సర్జ్ అనేది బాడీలో అప్పుడే స్టార్ట్ అవుతుంది కాబట్టి, సో ఆ టైంలో కొంచెం గ్లాండ్స్ రియాక్ట్ అవ్వడము, పింపుల్స్ రావడం ఓకే. ఇప్పుడు ఏజ్తో సంబంధం లేకుండా 30 years తర్వాత వస్తుంది పింపుల్స్ అనేది. సో దాన్ని అడల్ట్ యాక్నీ అని అంటున్నాము. ఈ అడల్ట్ యాక్నీ అనేది మెయిన్గా మల్టిపుల్ రీజన్స్. ఒకటేమో కార్టిజాల్ లెవెల్స్ ఎక్కువ అవ్వడం వల్ల వస్తున్నాయి. ఇంకోటి ఏంటి అంటే మనకి ఏజ్ పెరిగే కొద్దీ మనకి హై ఫ్యాట్ డైరీ డైజెషన్ చేసుకునే కెపాసిటీ తగ్గిపోతుంది. ఓకే. సో ఆ టైంలో హై ఫ్యాట్ డైరీ తీసుకుంటే కనుక పింపుల్స్ ఖచ్చితంగా వస్తున్నాయి. ఓకే. ఇప్పుడు ఏంటి అంటే మేము సోషల్ మీడియాలో ప్రతి ఒక్కళ్ళు డాక్టర్స్ అయిపోయారు. సో వీడియో ఆన్ చేసుకోవడం, స్కిన్ కేర్ రొటీన్ చెప్పడం, అది వాడండి, ఇది వాడండి అని చెప్తున్నారు. సో అలాంటివన్నీ చూసి ఇష్టం వచ్చినట్టు వాడేసినా కానీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అంటే కొంతమంది ఏంటి అని అంటే స్క్రీన్ టైంని బట్టి కూడా వాళ్ళకి ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి వస్తున్నాయి మ్యామ్. అంటే స్క్రీన్ టైమింగ్ ఎక్కువ ఉన్నా కూడా యాక్నీ అనేది వస్తుందా? ఇప్పుడు స్క్రీన్ టైం ఎక్కువ ఉన్నా అంటే సేమ్ థింగ్. అంటే బేసిక్గా మనం స్క్రీన్ టైం ఎక్కువ పెట్టుకుంటున్నాము అంటే స్ట్రెస్ పెరుగుతుంది. స్ట్రెస్ పెరుగుతుంది అంటే బాడీలో కార్టిజాల్ లెవెల్స్ పెరుగుతాయి. కార్టిజాల్ లెవెల్స్ పెరిగితే డెఫినెట్గా యాక్నీ వస్తుంది. ఓకే. అండ్ సోషల్ మీడియా అయితే చాలా పెద్ద ఇంపాక్ట్ ఉంది అందరి మీద. అండ్ యాక్చువల్గా చెప్పాలంటే మనకి ఓవరాల్ ఇండియాలో 18,000 డాక్టర్సే ఉన్నారు, డెర్మటాలజిస్ట్ ప్రాపర్ సర్టిఫైడ్. కానీ సోషల్ మీడియా అంతా కలిపితే 20 lakhs ప్లస్ ఉన్నారు, 2 million ప్లస్. సో అంత డిఫరెన్స్ ఉంది. సో ఇప్పుడు మేము 10 years చదువుకొని మేము కష్టపడి చెప్పేదంతా కూడా ర్యాండమ్ ఫాలోవర్స్ ఎక్కువ ఉన్న సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కనుక ర్యాండమ్గా ఏదైనా చెప్పింది అంటే అది ఫాలో అయిపోతుంది. ఓకే. అంటే మ్యామ్ ఇప్పుడు ఇండియన్ స్కిన్ టోన్ అనేది ఇట్స్ లైక్ డస్కీ స్కిన్ టోన్ చెప్పాలి అంటే. సో ఫారెనర్స్ లాగా ఎక్కువ వైట్గా ఉండడం అనేది ఇండియన్స్కి కాదు. సో వాళ్ళేంటి అంటే నేను తెల్లగా అవ్వాలి అన్నది మైండ్లో పెట్టేసుకొని ఏ క్రీమ్స్ పడితే ఆ క్రీమ్స్ యూస్ చేస్తున్నారు. అందులో స్టెరాయిడ్స్ కూడా ఉంటున్నాయి. సో ఎలాంటి క్రీమ్స్ వాడితే మంచిదంటారు? ఎలాంటి క్రీమ్స్లో స్టెరాయిడ్స్ ఉంటాయని అంటారు? సో ఇప్పుడు లేబుల్ లేకుండా చాలామంది క్రీమ్స్ వాడుతున్నారు. సో వాటిలో ఖచ్చితంగా స్టెరాయిడ్స్ ఉంటున్నాయి. సెలూన్స్లో వాళ్ళు ర్యాండమ్గా పర్ల్ వైట్, పర్ల్ షైన్ అని చెప్పి అట్రాక్టివ్ నేమ్స్తోని బాక్సెస్ ఇస్తారు. దాంట్లో ఖచ్చితంగా స్టెరాయిడ్ ఉంటుంది, లేదంటే హై డోస్ ఆఫ్ హైడ్రోక్వినాన్ ఉంటుంది. హైడ్రోక్వినాన్ అంటే స్టెరాయిడ్ కాదు, కానీ అదొక డీపిగ్మెంటింగ్ ఏజెంట్. సో ఇప్పుడు అది కూడా మేము ఈ హైడ్రోక్వినాన్ అనేది కంప్లీట్గా లేబుల్డ్ ఫార్ములేషన్లో అండ్ ఒక సర్టెన్ పీరియడ్ వరకు మాత్రమే వాడాలి. అది ఎక్కువ రోజులు కూడా వాడడానికి ఉండదు. అండ్ కన్సర్న్కి బట్టి మారుతుంది కాన్సన్ట్రేషన్. సో అలా తెలియకుండా చాలామంది వాడేస్తున్నారు. అలా కాకుండా ఇప్పుడు ఫార్మసీకి వెళ్తారు, డైరెక్ట్ ఫార్మసీకి వెళ్ళి అన్న ఇది అని అడుగుతారు. సో ఇప్పుడు వాళ్ళు ఏ స్కిన్ కన్సర్న్ గురించి అడిగినా కూడా, అది ఆఖరికి ఫంగల్ ఇన్ఫెక్షన్ అయినా సరే, ఫార్మసిస్ట్ సంబంధం లేకుండా ఓవర్ ద కౌంటర్ స్టెరాయిడ్ ఇచ్చేస్తాడు. సో అది కామన్ నేమ్స్ వచ్చేసి బెట్నోవేట్ సి, క్లోబేట్ సి, క్లోబెటా జిఎం,
ఓకే. ఈ ఈ పేర్లతోని సర్క్యులేట్ అవుతున్నాయి. సో, హ్మ్. అవన్నీ గూడా హైపోటెంట్ స్టెరాయిడ్స్. అవన్నీ హ్మ్. గూడా చాలా రోజులు వాడితే చాలా డిపెండెన్సీ, స్కిన్ డ్యామేజ్ అవుతుంది. చాలా రకాల ప్రాబ్లమ్స్ ఒస్తాయి. 5-6 ఇయర్స్ గనక కంటిన్యూస్‌గా అది ఫేస్ పైన అప్లై చేస్తే హ్మ్. కార్నియల్ డ్యామేజ్, ఐ డ్యామేజ్, సైట్ డ్యామేజ్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. అంటే మ్యామ్ ఇప్పుడు ఈ స్కిన్ షైన్, స్కిన్ లైట్ ఇలాంటివి గూడా చాలా డేంజర్ ప్రాబ్లమ్స్‌ని క్రియేట్ చేస్తున్నాయి. అంటే డాక్టర్స్ ఎంత కనం చెప్పినా సరే, వాటిని ఈ ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో, క్రియేటర్స్ ఎవరైతే ఉన్నారో, దాన్ని ఎందుకు అంత పబ్లిసిటీ చేస్తున్నారు? అంటే ఒక్కొక్కసారి ఇంత ప్రాబ్లమ్ ఉంది అనంటే, ఇన్‌ఫ్లుయెన్సర్స్‌గా వాటిని క్లోజ్ చేయండి అని చెప్పాలి. అంటే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఎందుకు వాడుతున్నారు అసలకి? అంటే ఎంత హై డోస్ ఆఫ్ స్టెరాయిడ్స్ ఉన్నాయి అందులో? సో, ఇప్పుడు స్కిన్ షైన్, స్కిన్ బ్రైట్, స్కిన్ లైట్ ఈ క్రీమ్స్‌లలో స్టెరాయిడ్ ఉంటుంది. హ్మ్. ఇది మెయిన్‌గా ఇన్‌ఫ్లుయెన్సర్స్ కంటే గూడా సెలూన్ వాళ్ళు ఎక్కువ పబ్లిసిటీ చేస్తున్నారు. చేస్తున్నారు. అండ్ పక్కింటి వాళ్ళు ఒకరు తెచ్చుకొని నైబర్స్ తెచ్చుకున్నారు గదా! అని జెప్పి అలా వర్డ్ ఆఫ్ మౌత్ త్రూ ఎక్కువ మంది వాడేస్తున్నారు. వస్తుంది. సో, దీనిపైన రెగ్యులేషన్ లేదు. హ్మ్. రెగ్యులేషన్ లేకపోవడం వల్ల అది ఈజీగా అవైలబిలిటీలోకొస్తుంది. అండ్ అది ఈజీగా అందరూ కన్జ్యూమ్ చేస్తున్నారు. హ్మ్. ఒక డెర్మటాలజిస్ట్ ఫార్మసీలో అయితే అసలు ఈ ప్రొడక్ట్స్ ఉండవు. హుహుహు. అంటే మ్యామ్ ఇప్పుడు కొంతమందికి అవి యూజ్ చేసినా గాని తర్వాత పిగ్మెంటేషన్ రావడం గానివ్వండి, లేదంటే హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల పిగ్మెంటేషన్ రావనివ్వండి, సన్‌కి ఎక్కువ ఎక్స్‌పోజ్ అవ్వడం గానివ్వండి, లైట్స్‌కి కానివ్వండి, పిగ్మెంటేషన్ అనేది ఈ మధ్య చాలా వింటున్నాం మనం. ఆ పిగ్మెంటేషన్ అనేది డాక్టర్స్ ఇచ్చే మెడిసిన్స్ త్రూ తగ్గుతుందా? లేకపోతే అది లైఫ్ లాంగ్ అలానే మన ఫేస్ మీద ఉండిపోతుందా? సో, ఈ పిగ్మెంటేషన్ ప్రాబ్లమ్ అనేది మల్టిపుల్ టైప్స్ అండి. హ్మ్. సో, చాలామందికి సన్ డ్యామేజ్ వల్ల పిగ్మెంటేషన్ వచ్చేస్తది. హ్మ్. ఫోర్ హెడ్‌లో ఎక్కువ టాన్ ఉంటుంది. సైడ్స్ ఆఫ్ చీక్స్‌లో ఎక్కువ టాన్ ఉంటుంది. మళ్ళా మిగతా ఫేస్ అంతా కొంచెం నార్మల్ కలర్ ఉంటుంది. అండ్ కొంతమందికి పెరియోరల్ పిగ్మెంటేషన్ అంటే మూతి చుట్టూ పిగ్మెంటేషన్ వస్తుంది. ఈ హ్మ్. మూతి చుట్టూ పిగ్మెంటేషన్ అంటే ఇంక మనం స్పైసీ ఫుడ్ అవి కొంచెం మన హ్యాబిట్స్ అండ్ టూత్ పేస్ట్ వల్ల ట్రిగ్గర్ అయిపోతుంది. ఇలా గాకుండా కొంతమందికి మెలాస్మా ఉంటుంది. హ్మ్. మెలాస్మా ఏమో అది ఒక జెనెటిక్ కండిషన్ లాగా కొంతమందికి పేరెంట్స్ నుంచి వచ్చేస్తది. కొంతమందికేమో ప్రెగ్నెన్సీలో వస్తది. సో, ఆ మంగు మచ్చలు అని అంటాం. సో, మల్టిపుల్ టైప్స్ ఆఫ్ పిగ్మెంటేషన్స్ ఉంటాయి. ఇప్పుడు స్టెరాయిడ్ వాడడం వల్ల కొంతమంది ఏంటంటే మెలాస్మాకి స్టెరాయిడ్ వాడతారు. హుహు. ఫస్ట్‌లో తగ్గుతున్నట్టుగానే అనిపిస్తది. తర్వాత ఒక 3-4 వీక్స్ తర్వాత అది ఇంకా పెరుగుతది. అది ఇంకా ఆపేసిన తర్వాత ఆ టైంలో ఇంకా మెలాస్మా మొత్తం స్ప్రెడ్ అయిపోతది. ప్లస్ దానిపైన యాక్ని, అన్‌వాంటెడ్ హెయిర్ ఇలా గూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. అంటే మ్యామ్ ఇలా జరిగిన వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఇస్తున్నారు మీరు? సో, కన్సర్న్ బట్టి మనం ట్రీట్ చేసుకోవాలండి. హ్మ్. కొన్నిసార్లు ఏంటి అంటే స్టెరాయిడ్ టాపర్ చేయాలి. మెల్లగా టాపర్ చేసి అంటే మైల్డ్ స్టెరాయిడ్‌లోకి మనమే కన్వర్ట్ చేసి దాని తర్వాత స్టాప్ చేయాలి. హ్మ్. అర్ధాంతరంగా ఎక్కువ రోజులు వాడిన స్టెరాయిడ్ సడెన్‌గా ఆపేసినా గూడా చాలా పర్జింగ్ రియాక్షన్ వచ్చేస్తుంది. అంటే మొత్తం స్కిన్ అంతా రెడ్ అయిపోయి, ఇన్‌ఫ్లేమ్ అయిపోయి, పస్టులార్ ఇన్ఫెక్షన్ లాగా అయిపోయి, ఊజింగ్ వస్తుంది కొంతమందికి. చాలా బర్నింగ్ సెన్సేషన్ అట్లా చాలా డ్యామేజ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో, వాళ్ళకి ఏంటి అంటే మనం స్టెరాయిడ్ టాపర్ చేసుకొని దాని తర్వాత వాళ్ళ కన్సర్న్‌కి మనం ట్రీట్మెంట్‌కి స్టార్ట్ జేసుకోవాలి. ఓకే. అండ్ కొంతమందిలో ఇప్పుడు జెన్యూన్ కాజెస్‌తోని పిగ్మెంటేషన్ వచ్చిన వాళ్ళు ఎప్పుడు స్టెరాయిడ్ వాడలేదు అంటే, వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ కన్సర్న్ బట్టి మనము డీపిగ్మెంటింగ్ క్రీమ్స్ పెట్టడం గానీ, కొంతమందికి సన్ స్క్రీన్ మాయిశ్చరైజర్‌తోని గూడా టాన్ అనేది చాలా తగ్గుతుంది. హ్మ్. సో, వాళ్ళ కన్సర్న్‌కి బట్టి మనం ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ జేసుకుంటాము. కొంతమందిలో మరీ స్టబర్న్ మెలాస్మా ఉంటుంది. వాళ్ళలో ఏంటంటే ఇంక కొంచెం ఇన్ క్లినిక్ ట్రీట్మెంట్స్‌కెళ్ళాల్సొచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. సో, ఇప్పుడు మీరు ట్రీట్మెంట్స్ అన్నారని చెప్పేసి నేను అడుగుతున్నా మ్యామ్. రైట్ నౌ సోషల్ మీడియా కావచ్చు, యూట్యూబ్ ఎందులో అయినా సరే మీరిందాక అన్నారు మౌత్ టు మౌత్ కావచ్చు. ఈ ఫేస్ లిఫ్టింగ్, ఫేస్ గ్లో, ఫేస్ బ్రైట్నింగ్ ఇలాంటి ట్రీట్మెంట్స్ చాలా వినిపిస్తున్నాయి మ్యామ్ చెప్పాలంటే. యెస్. ఒక 1 ఇయర్, 2 ఇయర్స్ నుంచి చాలా ఎక్కువగా వినిపిస్తున్నాయన్నమాట. అంటే నిజంగా వాటి వల్ల నిజంగానే బ్రైట్ అయిపోతామా? ఇలాంటి పిగ్మెంటేషన్, మెలాస్మా ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయా? లేకపోతే కేవలం డాక్టర్స్ చేస్తున్న మార్కెటింగ్ అంటారా? ఇప్పుడు కొన్ని అయితే ఇప్పుడు మా డెర్మటాలజిస్ట్స్ వచ్చేసి చాలా డిఫరెంట్‌గా వర్క్ అవుతారండి. యాక్చువల్‌గా చెప్పాలంటే ఇప్పుడు మేము పీజీ చదివే టైంలో ఎలా ఉంటది అంటే మేము చదివే క్లినికల్ కేసెస్ గానీ అది అసలు ఎవరికీ ఐడియా ఉండదు. ఇప్పుడు బేసిక్ స్కేబీస్ నుంచి హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ వరకు మా కిందకే వస్తాయి. అది కూడా చాలా మందికి ఐడియా ఉండదు. ఇప్పుడు స్కిన్ బ్రైట్నింగ్, స్కిన్ లైటనింగ్ అనేది అది ఒక ఇండియన్
మార్కెట్ ఇండియన్ ఫ్యాంటసీ అని చెప్పొచ్చు. సో, వాళ్ళున్న కలర్ కంటే వాళ్ళు కొంచెం బ్రైట్‌గా అవ్వాలనుకోవడము, లేకపోతే ఇంకా లైటన్ అవ్వాలనుకోవడము వాళ్ళకి చాలా సహజంగా వచ్చే ఒక డిజైర్. సో, ఇప్పుడు మేమేం చెప్తాము అంటే, మీకు జెనెటికల్ మేకప్ అనేది ఒకటుంటది. సో, మీ జెనెటిక్స్ ప్రకారం మీది హయ్యర్ టోన్ అనేది ఒకటుంటది. మేము మాక్సిమం స్కిన్ హెల్తీ చేసి ఆ హయ్యర్ టోన్‌కి తీసుకెళ్ళడానికి ట్రై చేస్తాం గానీ, అన్నెసెసరీ ప్రామిసెస్ లైక్ స్కిన్ బ్రైట్నింగ్, స్కిన్ లైటనింగ్ ఇలాంటివనేవి యాక్చువల్‌గా కాస్మెటిక్ ప్రాక్టీసెస్‌లలో ఎక్కువ వచ్చాయి. సో, ఇప్పుడు దాన్ని మొత్తం మనం ఎడ్యుకేట్ చేసి, ఇన్‌ఫ్లూయెన్స్ చేసి స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం. ఓకే. సో, కొంతమంది ఎట్లా అంటే మ్యామ్ ఈ స్కిన్ ప్రాబ్లమ్స్‌తోనే కాకుండా హెయిర్ ఫాల్‌తో కూడా ఎక్కువ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. అంటే డైలీ ఇంత హెయిర్ ఆహ్, ఊడడం అన్నది కామన్ అయితే, కొంతమందికి చాలా హెవీ హెయిర్ ఫాల్ ఉంటుంది. ఈవెన్ వాళ్ళు నడిచినా గానీ హెయిర్ ఫాల్ అవుతుంది. వాళ్ళు కూర్చున్నా గానీ హెయిర్ ఫాల్ అవుతుంది. సమ్‌టైమ్స్ నించున్నా గానీ అలా హెయిర్ ఫాల్ అయిపోతుంది మ్యామ్. అంటే రోజుకి ఎంత జుట్టు ఊడితే కామన్ అంటారు? ఎంత జుట్టు ఊడితే అది సివియారిటీ కిందకి మనం తీసుకోవచ్చంటారు? సో, ఇప్పుడు ఒక 20-30 స్ట్రాండ్స్ ఊడుతున్నాయనుకోండి, అది కొంచెం కామన్‌గానే కన్సిడర్ చేయొచ్చు. ఎప్పుడైతే 50 దాటుతున్నాయి, 100 వరకెళ్తున్నాయి అంటే గూడా, అప్పుడు గూడా పర్వాలేదు కొంచెం కన్సిడర్ చేయొచ్చు. బట్ 50-100లో మనం బేసిక్ ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ జేసుకోవాలి. ఇంకా 100 దాటింది అంటే ఇంక అది సివియర్ హెయిర్ ఫాల్. కానీ ఎవరు లెక్క పెట్టుకోరు యూజువల్‌గా. సో, మనం హెయిర్ వాష్ జేసినప్పుడు ఆ డ్రెయిన్ క్లాగింగ్ గానీ, లేదంటే ఇలా పిల్లోకి మీరు అన్నట్టుగా చేతికి జుట్టు వచ్చేయడం, పిల్లోకి జుట్టు ఉండడం ఇదంతా కూడా సివియర్ హెయిర్ ఫాల్ కిందకి వస్తది. సో, ఇప్పుడు ఈ సివియర్ హెయిర్ ఫాల్‌కి చాలా రీజన్స్ ఉంటాయి. అప్పటి వరకు ఎప్పుడు లేని వాళ్ళకి కూడా ర్యాండమ్‌గా ఇప్పుడు సడెన్‌గా వచ్చేస్తూ ఆ! ఉంటుంది. సిటీ నుంచి సిటీ మారిన తర్వాత కూడా మనకి హెయిర్ లాస్ అనేది ట్రిగ్గర్ అవ్వచ్చు. సో, ఇప్పుడు ఫ్యాక్టర్స్ ఉంటాయి దాంట్లో. అందులో న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ ఉన్నాయా? లేదంటే వాళ్ళు క్లెన్జింగ్ షాంపూస్ ఏదైతే వాడుతున్నారో దాంట్లో ఏమన్నా ప్రాబ్లమ్ ఉందా? లేదు అంటే వాళ్ళకి వాళ్ళ పేరెంట్స్‌కి ఉన్న హెయిర్ లాస్ ప్రాబ్లమ్ అప్పుడే ట్రిగ్గర్ అయిందనుకోండి. సో, అది కూడా ఆ టైంలో మొమెంట్ ఆఫ్ ది టైంలో అడ్రెస్ చేసుకుంటే గనక మనకి లాంగ్ రన్ రిజల్ట్స్‌లో కనిపిస్తాయి. హ్మ్. ఇప్పుడు డెఫిషియన్సీస్ దగ్గర నుంచి మనం కరెక్ట్ చేసుకోవడం ఇంపార్టెంట్. ఐరన్ డెఫిషియన్సీ D3 అండ్ B12 ఇవి కరెక్ట్ చేసుకోవాలి. అండ్ అది కాకుండా కొంతమందికి హైపోథైరాయిడిజం, హైపర్ థైరాయిడిజం, హార్మోనల్ ఇష్యూస్ వల్ల కూడా హెయిర్ లాస్ ఉంటుంది. సో, దాని ప్రకారం మనం అడ్రెస్ చేసుకోవాలి. అండ్ PCOSలో కూడా చాలా హెయిర్ లాస్ ఉంటుంది. అండ్ ఆ టైంలో మనం PCOS హార్మోనల్ కరెక్షన్ గనక ప్రాపర్‌గా చేసుకుంటే గనక హెయిర్ లాస్ అనేది అడ్రెస్ చేసుకోవచ్చు డెఫినెట్‌గా. కొంతమందికి మాత్రం ట్రీట్మెంట్స్ అవసరం పడతాయి. ఓకే. ఇప్పుడు ఫ్యామిలీ జెనెటికల్ మేకప్‌గా వాళ్ళకి ఆండ్రోజెనిక్ అలోపేషియా గానీ, ఫీమేల్ ప్యాటర్న్డ్, మేల్ ప్యాటర్న్డ్ ఇట్లా హెయిర్ లాసెస్ కన్సర్న్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు ట్రీట్మెంట్స్‌కెళ్తాం. హ్మ్. అండ్ లాస్ట్ ఫైనల్ స్టెప్ వచ్చేసి ఇంకా వాళ్ళకి మొత్తం బ్యాలెన్స్ ట్రిగ్గర్ అయిపోతుంది అంటే అప్పుడు మనం హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్‌కెళ్తాం. ఓకే. అంటే ఇప్పుడు నార్మల్ వుమెన్‌లోనే కాకుండా ఈ ప్రెగ్నెంట్ లేడీస్‌లో కూడా మ్యామ్ ఆహ్, జనరల్‌గా చెప్తుంటారు. పిల్లలు ఇలా పాలు తాగుతున్నాం స్టార్ట్ అయిన తర్వాతకి జుట్టు ఎక్కువ ఊడిపోతుంది. లేదు అంటే మెడిసిన్స్ యూజ్ చేస్తున్నాం కాబట్టి జుట్టు ఎక్కువ ఊడిపోతుంది అని చెప్పి అంటారు. లేదా PCOS వాళ్ళు ప్రెగ్నెన్సీ టైంలో ఉన్నప్పుడు ఇలాంటివన్నీ కూడా వస్తూ ఉంటాయి. సో, ఆ టైంలో ఎలాంటి కేర్ తీసుకోవాలి? అంటే డెలివరీ అయిన తర్వాత కూడా ఎలాంటి కేర్ తీసుకోవాలి? సో, ప్రెగ్నెన్సీ తర్వాత హెయిర్ లాస్ అనేది పోస్ట్‌పార్టమ్ హెయిర్ లాస్ అండి. చాలా మందికొస్తుందది. అది ఎందుకొస్తుంది అంటే హార్మోనల్ సర్జ్ ఎప్పుడైతే డెలివరీ అవుతుందో అప్పుడు సడెన్‌గా డిప్లీట్ అవుతుంది. అండ్ లాక్టేషన్‌లో చాలా వరకు న్యూట్రిషన్స్ అంతా కూడా డైవర్ట్ అయిపోతాయి. సో, దానివల్ల హెయిర్ లాస్ ట్రిగ్గర్ అవుతుంది. హుహు. అండ్ పోస్ట్‌పార్టమ్ హెయిర్ లాస్ అనేది ఒక 1 ఇయర్, 2 ఇయర్స్ వరకు డెఫినిట్‌గా ట్రబుల్ చేస్తుంది. సో, కొంతమందికి సివియర్ ఉంటుంది. ఆ టైంలో మాత్రం డెఫినిట్‌గా అడ్రెస్ చేసుకొని ఒక డెర్మటాలజిస్ట్‌ని కన్సల్ట్ అయ్యి, అసలు ఇప్పుడు సప్లిమెంటేషన్ కూడా మనం డెలివరీ అవ్వంగానే ఆపేస్తాం. హ్మ్. సో, ఆ సప్లిమెంటేషన్ ఆపడం వల్ల కూడా హెయిర్ లాస్ ట్రిగ్గర్ అవుతుంది. సో, బేసిక్ రొటీన్ సప్లిమెంటేషన్ ఒకటి పెట్టుకొని అండ్ బేసిక్ సీరమ్స్ పెట్టుకుంటే కొంచెం ఒక టైం వరకు మనం అది ప్రొలాంగ్ చేయొచ్చు. హ్మ్. వన్స్ లాక్టేషన్ ఫినిష్ అవుతూనే మనం యాక్టివ్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు. అంటే కొంతమందికి మినాక్సిడిల్ అవసరం పడతది. కొంతమందికి PRPస్ అవసరం పడతాయి. సో, దాన్ని బట్టి మనం
ప్లాన్ జేసుకోవాలి. ఓకే. సో, ఇప్పుడు మీరు పీఆర్‌పీస్ చెప్పారు మ్యామ్. ఇవి లేడీస్‌కే కాకుండా జెంట్స్‌లో హెయిర్ ఫాల్ కూడా చాలా సివియర్‌గా ఉంటుంది. ఒక స్టేజ్ వరకు బానే ఉంటుంది. ఆల్ ఆఫ్ అ సడెన్‌గా వాళ్ళకి హెయిర్ ఫాల్ విపరీతంగా పెరగడం స్టార్ట్ అవుతుంది. అలాంటప్పుడు వాళ్ళు హెయిర్ ట్రీట్మెంట్స్‌కి వెళ్ళిపోతారు. మీరు చెప్పినట్టు ఇప్పుడు పీఆర్‌పీ కానివ్వండి, హెయిర్ ట్రీట్మెంట్, హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్స్ ఇలాంటివన్నీ వాళ్ళు ప్రిఫర్ చేయడం అన్నది సేఫ్ అంటారా? లేకపోతే ఫస్ట్ న్యాచురల్‌గా స్టార్ట్ చేయడం అన్నది బెస్ట్ అంటారా? కన్సర్న్ బట్టి ఉంటదండి. కొంతమందికి చాలా డెన్స్‌గా హెయిర్ ఉంటుంది. కానీ వాళ్ళకి అప్పుడే స్టార్ట్ అయిందనుకోండి. ఒక 50 స్ట్రాండ్స్ హెయిర్ లాస్ అవుతుందనుకోండి. సో, వాళ్ళు ఖచ్చితంగా పానిక్ అవుతారు. హెయిర్ లాస్ అవుతుంది అని జెప్పి. సో, వాళ్ళు అంటే ఇప్పుడు మన దగ్గరికి ఎలాంటి పేషెంట్ వస్తున్నాడో దాన్ని బట్టి మనకి ట్రీట్మెంట్ అనేది డిజిగ్నేషన్ అవుతుంది. సో, అందరికి ఒక టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ వర్కౌట్ అవ్వదు. సో, ఈ 50 స్ట్రాండ్స్, 100 స్ట్రాండ్స్ హెయిర్ లాస్‌లో ఉన్న వాళ్ళకేంటంటే ప్రిలిమినరీ ట్రీట్మెంట్ జస్ట్ మెడికేషన్‌తోని సపోర్ట్ ఇవ్వడం గాని అలా ట్రై చేస్తాం. ఒక 1, 2 మంత్స్ ట్రై చేస్తాం. లేదు కంట్రోల్ అవ్వట్లేదు అంటే ఇంకా టాపికల్ సీరమ్స్ పెట్టడము అలా ట్రై చేస్తాం. సో, ఇప్పుడు దాని తర్వాత ఒకసారి బ్లడ్ వర్కప్ అవన్నీ చేసుకుంటాము. డెఫిషియన్సీస్ ఏమైనా ఉంటే కరెక్ట్ చేసుకుంటాము. దాని తర్వాత ఇఫ్ రిక్వైర్డ్ దెన్ ఓన్లీ మనం పీఆర్‌పీ గాని, జీఎఫ్‌సీ గాని సజెస్ట్ చేస్తాం. ఎవరికైతే కొంచెం టెంపోరల్ లాస్ వచ్చేస్తుంది అంటే హెయిర్ లైన్ వెనక్కెళ్ళిపోయి ఈ సైడ్స్‌కి స్కాల్ప్ కనిపిస్తుందో అక్కడ వాళ్ళకేంటంటే స్కాల్ప్ స్మూత్ అయిపోతుంది. ఆ స్మూత్ అయిపోయిన ప్లేస్‌లో మాత్రం మనం ఏం చేసినా కూడా హెయిర్ అనేది బ్యాక్ రాదు. ఓకే. అంటే హోల్స్ అనేవి క్లోజ్ క్లోజ్ అయిపోతాయి. అయిపోతాయి. ఫాలికల్స్ ఓకే. క్లోజ్ ఓకే. అయిపోతాయి. సో, ఆ టైంలో మాత్రం ఖచ్చితంగా హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ సజెస్ట్ చేస్తాము. ఈ మధ్య హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ కొంచెం కామనే అయ్యింది. అండ్ కానీ సేఫ్ ఇప్పుడు మేమెలా సజెస్ట్ చేస్తాము అంటే, చేసే డెర్మటాలజిస్ట్ గానీ, ప్లాస్టిక్ సర్జన్ గానీ లైసెన్స్‌డ్ ఉన్నారా లేదా, అసలు డాక్టర్ ఎవరు చేస్తున్నారు అది ఒకటి క్రాస్ చెక్ చేసుకొని, దాని తర్వాత హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్‌కి ప్రొసీడ్ అవ్వమని చెప్తాం. కొంతమంది ఎలా అంటే న్యాచురల్ వేలో ఫస్ట్ క్యూర్ చేసుకుందాము అన్నట్లు చూస్తారనమాట. రోస్‌మెరీ ఆయిల్ కానివ్వండి, ఆనియన్ జ్యూస్ కానివ్వండి, కలబంద ఇలాంటివన్నీ ప్రిఫర్ చేయడం అంటే కొంతమంది డైరెక్ట్‌గా ప్రిఫర్ చేస్తారు. కొంతమంది ఆయిల్‌లో మిక్స్ చేసుకొని, కొంతమంది పేస్ట్ లాగా ఇలా ప్రిఫర్ చేస్తూ ఉంటారు. అంటే ఆ న్యాచురల్ రెమెడీస్ అనేవి ఎంతవరకు యూజ్ అవుతాయి? అవి మనం ఎలా తీసుకోవాలి? అవి సేఫ్ అంటారా? కాదా? రోజ్‌మెరీ ఆయిల్ ఒక్కటి కొంచెం మనకి రిసర్చ్ వైస్‌గా కొన్ని స్టడీస్ ఉన్నాయి. రోజ్‌మెరీ ఆయిల్ ఒక్కటి మనకి హెయిర్ గ్రోత్‌కి హెల్ప్ అవుతుంది. రెస్ట్ ఇప్పుడు అలోవెరా గానీ, ఆనియన్ జ్యూసెస్ కానీ దానిపైన ఎటువంటి స్టడీస్ లేవు. అది జస్ట్ మన ఇండియన్ మార్కెట్ ఇండియన్స్‌లో ఉన్న ట్రెండ్ అది. ఇప్పుడు రోజ్‌మెరీ ఆయిల్ ఒక మంచి హై కాన్సంట్రేటెడ్ రోజ్‌మెరీ ఆయిల్ గనక యూజ్ చేస్తే డెఫినిట్‌గా హెయిర్ గ్రోత్ అనేది చూడవచ్చు. ఓకే. కాకపోతే అప్పుడు గూడా రోజ్‌మెరీ షాట్స్ అనేది మినిమమ్ 3 టైమ్స్ అప్లై జేసుకోవాలి. అది చాలామంది ప్రిఫర్ చేయరు. అండ్ మిగతా ఆయిల్స్ ఏవైతే ఉన్నాయో లైక్ ఆనియన్ ఆయిల్ కాదు, ఆల్మండ్ ఆయిల్, కోకోనట్ ఆయిల్ ఇవన్నీ ఏంటంటే మంచి కండిషనింగ్‌కి హెల్ప్ అవుతాయి. ఓకే. సో, ఆయిల్స్ అనేది మనం ఆ డైరెక్షన్‌లో చూడాలి. హ్మ్. సో, ఇప్పుడు కొంతమంది బ్రైట్ టు బీ ఉంటారు మ్యామ్. వాళ్ళకి ఫేస్‌కి సంబంధించి కానివ్వండి, హెయిర్‌కి సంబంధించి కానివ్వండి, ట్రీట్మెంట్స్ తీసుకుంటూ ఉంటారు. అంటే హైడ్రా ఫేషియల్స్ అని చెప్పేసి, ఈ పీల్ ఆఫ్ ట్రీట్మెంట్స్ అని చెప్పేసి, కెమికల్ పీల్స్ అని చెప్పేసి, ఇలాంటివి తీసుకుంటూ ఉంటారు. హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ అది అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు. ఇద్దరు ప్రిఫర్ చేస్తూ ఉంటారు. సో, ఈ ట్రీట్మెంట్స్ అనేవి బ్రైట్ టు బీగా ఉన్నప్పుడు సేఫ్ అంటారా? లేకపోతే అవేమన్నా రివర్స్ అయితే మళ్ళీ ప్రాబ్లమ్ అవుతుంది అని మీరు చెప్తారా? ఇప్పుడు బ్రైడల్ ట్రీట్మెంట్స్, గ్రూమ్ ట్రీట్మెంట్స్‌లో దేర్ ఈస్ నో డిఫాల్ట్ ఆర్ మిస్టేక్. వాళ్ళకి నచ్చినట్టు అంటే వాళ్ళ మెయిన్ బిగ్ డే రోజు వాళ్ళు ఎలా కనపడాలనుకుంటున్నారో వాళ్ళ డెసిషన్ ప్రకారం వాళ్ళు ఈ చాయిసెస్ తీసుకోవచ్చు. కాకపోతే మేము ఓన్లీ ఏం చెప్తాము అంటే మీరు ఎవరి దగ్గరికైతే ఎళ్తున్నారో వాళ్ళు కొంచెం డెర్మటాలజిస్టా కాదా చూసుకోండి అని మాత్రం చెప్తాం. ఓకే. ఎందుకంటే ఇప్పుడు ర్యాండమ్ కాస్మెటాలజిస్ట్ దగ్గరికెళ్ళి వాళ్ళు ఇట్లాంటి హై స్ట్రెంత్ కెమికల్ పీల్స్ వాడారనుకోండి, లేదు అంటే కొంతమంది కెమికల్ పీల్స్ ఇంట్లో వాడడానికి ట్రై చేస్తారు. సో, దానివల్ల ఫ్రాస్టింగ్ వచ్చేసి మొత్తం స్కిన్ అంతా చాలా డ్యామేజ్ అయిపోయి హెవీగా పిగ్మెంటేషన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కొంతమందికి స్కిన్ బర్న్ కూడా అవుతది. సో, జస్ట్ మేమేం చెప్తాము అంటే ఇప్పుడు ఒకవేళ వాళ్ళు సీరియస్‌గా కన్సిడర్ చేస్తున్నారు. వాళ్ళు ఒక సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైమ్‌కి ఒకలాగా పిగ్మెంటేషన్ కొంతమందికి యాక్నే ప్రాబ్లమ్ ఉంటది. కొంతమందికి పిగ్మెంటేషన్ ప్రాబ్లమ్ ఉంటది.
సో, దాని వాళ్ళు ఆ పెళ్లి రోజుకి వాళ్ళకి క్యూర్ అవ్వాలి అనుకుంటున్నారనుకోండి, మేము కొంచెం టైమ్ లైన్ చెప్తాం. ఇప్పుడు ఆ టైమ్ లైన్‌లో ఇప్పుడు మేజర్ ప్రాబ్లమ్స్ లైక్ యాక్నీ, మెలాస్మా, పిగ్మెంటేషన్ ఇవి ఉంటే ఒక 6 మంత్స్ ముందు స్టార్ట్ చేస్తే బెటర్ అని చెప్తాము. కానీ కొంతమందికి టైం ఉండదు. ఒక 3 మంత్స్, 2 మంత్స్ లేకపోతే 1 మంత్. సో, ఆ టైంలో గూడా ఒక క్వాలిఫైడ్ డెర్మటాలజిస్ట్ అయితేనే మీ ట్రీట్మెంట్ అనేది ప్రాపర్‌గా టైలర్ అవుతుంది. హుహుహుహు. సో, వన్స్ మీరు ఒక డెర్మటాలజిస్ట్ దగ్గరికెళ్తే అక్కడి నుంచి వాళ్ళు చేసే ట్రీట్మెంట్స్ అన్నీ గూడా మీ స్కిన్‌కి తగ్గట్టు, ఐ మీన్ ఇఫ్ యూ హ్యావ్ ఎ సెన్సిటివ్ స్కిన్, లేదంటే మీకు ఆయిలీ స్కిన్ ఉంది, కాంబినేషనల్ స్కిన్ ఉంది, డ్రై స్కిన్ ఉంది. నార్మల్ స్కిన్ ఉందనుకోండి మాక్సిమం ప్రాబ్లమ్స్ ఉండవు. కానీ వేరే స్కిన్ టైప్ బట్టి ఉంది అనుకోండి, దాని ప్రకారం ట్రీట్మెంట్ అనేది డిసైడ్ అవుతుంది. ఓకే. పిగ్మెంటేషన్ ఉందనుకోండి, కెమికల్ పీల్స్ గానీ, లేజర్ టోనింగ్ గానీ ప్రిఫర్ చేయొచ్చు. కంప్లీట్‌లీ సేఫే. కొంతమందికి అన్ని ప్రాబ్లమ్స్ ఉండవు. జస్ట్ కొమడోన్స్ గానీ, ఏదో చిన్న థింగ్స్ ఉంటాయి. వాళ్ళలో ఏంటి అంటే కొంచెం మెడికల్ గ్రేడెడ్ హైడ్రా ఫేషియల్స్ గానీ, అలాంటివి సజెస్ట్ చేస్తాం. ఓకే. మ్యామ్ ఇప్పుడు మీరు చెప్పిన ట్రీట్మెంట్స్ కానివ్వండి, సెల్ఫ్ కేర్ కానివ్వండి, అందరికీ ఒకేలా ఉంటాయా? అది హెయిర్‌కి సంబంధించింది కావచ్చు, ఫేస్‌కి సంబంధించింది కావచ్చు, అది అబ్బాయికైనా కావచ్చు, అమ్మాయికైనా కావచ్చు. అంటే స్కిన్ టు స్కిన్‌కి డిఫరెన్స్ ఉంటుందా? అది స్కిన్ కేర్ రొటీన్ కావచ్చు, వేరే ట్రీట్మెంట్స్ కావచ్చు. అంటే ఒకటి ఏదైనా క్రీమ్ చెప్పారు అనంటే అది సోషల్ మీడియాలో కానివ్వండి, డైరెక్ట్ డాక్టర్స్ కానివ్వండి, అది అందరూ వాడడం బెటర్ అంటారా? లేకపోతే డాక్టర్స్‌ని కన్సల్ట్ అయ్యి స్కిన్ టెస్ట్ చేయించుకొని, హెయిర్ టెస్ట్ చేయించుకొని, వాళ్ళకి తగ్గట్టు ట్రీట్మెంట్ చేయించుకుంటే బెటర్ అంటారా? డెఫినెట్‌గా కన్సల్ట్ అయ్యి వాడడం చాలా ఇంపార్టెంట్. హ్మ్. ఒక్క టైప్ ఆఫ్ క్రీమ్ అందరికీ సూట్ అవ్వదు. అది మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్, ఫేస్ వాష్ కూడా కానివ్వండి. అందరికీ సూట్ అవ్వవు. ఇప్పుడు ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళు జెంటిల్ క్లెన్జర్ వాడారనుకోండి, ఒక్కొక్కసారి వాళ్ళకి యాక్నే ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో, ఈ ఫేస్ వాష్‌లో ఏముందిలే అని అనుకుంటారు. అండ్ ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళు కొమడోజెనిక్ సన్ స్క్రీన్స్ అలాంటివి వాడకూడదు. అలాంటివి వాడితే అది ఇంకా పోర్స్ ఇంకా క్లాగ్ అయిపోయి వాళ్ళకి కూడా యాక్నే వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే ఇప్పుడు చాలా డ్రై స్కిన్ ఉన్నవాళ్ళు సాలిసిలిక్ యాసిడ్ అని, గ్లైకాలిక్ యాసిడ్ అని రకరకాల ఫేస్ వాషెస్ వచ్చేస్తున్నాయి. సో, అవి కూడా వాళ్ళు వాడకూడదు. సో, ఒక్కొక్క స్కిన్‌కి ఒక్కొక్క టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉంటుంది. కమింగ్ టు హెయిర్ కూడా సేమ్ ప్రాబ్లమ్ ఉంటుంది. ఒకవేళ వాళ్ళకి థిన్ స్ట్రాండ్స్ ఉన్నాయి, థిక్ స్ట్రాండ్స్ ఉన్నాయి, ఫ్రిజీ హెయిర్ ఉంది, స్ట్రెయిట్ హెయిర్ ఉంది. దాన్ని బట్టి ట్రీట్మెంట్ అనేది డిసైడ్ అవుతుంది. ఓకే. సో, అందరూ ఒక్క టైప్ ఆఫ్ క్రీమ్, ఒక్క టైప్ ఆఫ్ సొల్యూషన్ అయితే లేదండి. లేదు. లేదు. ఓకే. ఫైనల్‌గా మీరు ఎలాంటి ట్రీట్మెంట్స్ ఇస్తున్నారు? మీ దగ్గరకొచ్చిన పేషెంట్స్‌కి. సో, స్కిన్ కేర్ రొటీన్ కానివ్వండి, వేరే ట్రీట్మెంట్స్ గురించి మీరు చెప్పాలంటే ఏం చెప్పాలనుకుంటున్నారు? సో, నా దగ్గరకొచ్చేవాళ్ళు క్లినికల్ డెర్మటాలజీ నుంచి ఎస్థెటిక్ డెర్మటాలజీ వరకు అందరొస్తారు. కొంతమందికి డాండ్రఫ్ ప్రాబ్లమ్స్, బేసిక్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. సో, అవి గూడా మనం ట్రీట్మెంట్‌తోని క్యూర్ చేసుకోవచ్చు. కాకపోతే ఇంక డాండ్రఫ్ లాంటివేంటి అంటే అది లైఫ్ టైమ్ ప్రాబ్లమ్స్. సో, దానికేంటంటే మెయింటెనెన్స్ ట్రీట్మెంట్స్ గూడా అవసరం పడతాయి. సో, అక్కడి దగ్గర నుంచి మనము ఈ కన్సర్న్ బట్టి ఏదైనా ట్రీట్ జేసుకోవచ్చండి. కొంతమందికి యాక్నీ ఉంటుంది. కొంతమందికి యాక్నీ స్కార్స్ ఉంటాయి. ఇప్పుడు వాళ్ళకి చిన్నప్పుడొచ్చిన యాక్నీ మొత్తం గిల్లేస్తారు. సో, అదంతా గూడా స్కారింగ్, గుంతలు పడిపోతాయి. చాలామంది ఏమనుకుంటారంటే అట్లా గుంతలు పడ్డే వాళ్ళకి కూడా క్రీమ్స్‌తోని నయం అయిపోతుంది అని అనుకుంటారు. సో, అలాంటి కేస్ సినారియోస్‌లలో మనం కొంచెం ట్రీట్మెంట్ ఎర్లీగా స్టార్ట్ జేసుకుంటే వాళ్ళకి ఈవెన్ స్కిన్ అనేది వస్తుంది. ఓకే. సో, పిగ్మెంటేషన్ వి హావ్ మెనీ థింగ్స్ అండి. ఓకే. ఇఫ్ ఇన్ కేస్ వీడియో చూస్తున్న వాళ్ళు మిమ్మల్ని కలవాలంటే ఎలా కాంటాక్ట్ చేయాలి మ్యామ్? ఆహ్, ఐ హావ్ మై ఓన్ ప్రాక్టీస్ అండి. క్లినిక్ ఉంది. సీరం లక్స్ క్లినిక్స్ ఆ! గచ్చిబౌలి దగ్గర ఉంది అండి. హ్మ్. సో, అక్కడ వచ్చి కన్సల్ట్ అవ్వచ్చు. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. నేను అడిగిన క్వెషన్స్ అన్నిటికి గూడా చాలా ఓపికగా, చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారనమాట. థ్యాంక్ యూ సో మచ్. థాంక్ సో గైస్ చూస్తున్నారు కదా! మేడం ఏం చెప్తున్నారో. ఏది ట్రీట్మెంట్స్ తీసుకున్నా, మీ సెల్ఫ్ కేర్ తీసుకున్నా కానీ చాలా కేర్‌ఫుల్‌గా తీసుకోండి. వీటన్నిటిని స్టార్ట్ చేసే ముందు ఒక్కసారి మీరు డెర్మటాలజిస్ట్‌ని కన్సల్ట్ చేస్తే వారు స్కిన్‌ని టెస్ట్ చేసి మీకు ఎలాంటి ట్రీట్మెంట్స్ సెట్ అవుతాయో అలాంటివి సజెస్ట్ చేస్తారని చెప్తున్నారు. ఇఫ్ ఇన్ కేస్ మీరు మేడంని కలవాలన్నా, మేడం క్లినిక్‌కి వెళ్ళాలన్నా, మేడంతో మాట్లాడాలన్నా సరే, నేను మేడంకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా నేను స్క్రీన్ మీద మెన్షన్ చేస్తాను. ఒకసారి వెళ్ళి మీ స్కిన్‌ని, హెయిర్‌ని టెస్ట్ చేసుకొని మంచి మెడిసిన్స్ తీసుకొని వాడితే గుడ్ లైఫ్ ఉంటుంది. అండ్ మీరు చేయాల్సింది ఒకటే, సోషల్ పోస్ట్ హెల్త్‌ని ఫాలో చేయడం అస్సలు మర్చిపోద్దు. ఒకవేళ ఈ వీడియో మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి యూజ్ అవుతుందంటే వెంటనే షేర్ చేయండి. నేను ఇంకొక డాక్టర్‌తో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు దిస్ ఈజ్ వాసవి ఆచార్య సైనింగ్ ఆఫ్.